ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. పాలన, విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నియామకాలు చేపట్టింది ప్రజాప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీకి ప్రక్షాళన చేపట్టారు. 10 ఏళ్ల నాటి నియామకలేమి వల్ల యువత నష్టపోకుండా ఉండేందుకు ప్రజాప్రభుత్వం వయో పరిమితిని సడలించింది. నియామక ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపి 2 ఏళ్లలో ఏకంగా 13 సార్లు కొలువుల పండుగ నిర్వహించింది. ఎల్బీ స్టేడియం, శిల్పకళా వేదిక వంటి భారీ వేదికలపై నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుతూ నియామక పత్రాలు అందించింది. ఇప్పటి వరకు టీజీపీఎస్సీ వివిధ ప్రకటనల ద్వారా 15,780 నియామకాలు చేపట్టింది. గతంలో పేపర్ లీకేజీ సమస్యలతో గందరగోళమైన నియామకాలను ప్రజాప్రభుత్వం ఇప్పుడు చక్కదిద్దింది. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి 562 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి నియామక పత్రాలను అందించింది. గ్రూప్ 2లో 782 మందికి నియామక పత్రాలను అందించింది ప్రజాప్రభుత్వం. ఇక గ్రూప్ 3లో 1365 పోస్టులకు ఫలితాలు విడుదలై ప్రస్తుతం సర్టిఫికేషన్, వెరిఫికేషన్ జరుగుతుంది. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న గ్రూప్ 4 తుది ఫలితాలను ప్రకటించి ఏకంగా 8143 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. యువతకు ఉద్యోగం, తెలంగాణ భావోద్వేగం అనే నినాదంతో ప్రజాప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది. నియామకాల్లో దూకుడు చూపిస్తూ మెగా డిఎస్సీని నిర్వహించి 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,067 కానిస్టేబుల్ పోస్టులకు నియామకాలను విజయవంతంగా పూర్తి చేశారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 8,666 మందికి నియామకాలు పూర్తి చేశారు. మరొక 7,267 మెడికల్ పోస్టుల భర్తీ ప్రక్రియ పలు దశల్లో ఉంది. ఈ నియామకాలన్నీ మార్చి నెల నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్ను ప్రకటించి నియామకాలను నిరంతర ప్రక్రియగా మార్చారు. గత ప్రజాప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరంతర నియామకాలు, ఉద్యోగ మేళాలు, సకాలంలో నియామక పత్రాలు జారీ చేస్తూ నిరుద్యోగ యువతలో ఆశను తిరిగి పునర్జీవింపజేస్తుంది. రాబోయే 6 నెలల్లో మరొక 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. టీజీపీఎస్సీ ప్రక్షాళన నుంచి సకాలంలో నియామకాల వరకు యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం దూసుకెళ్తుంది. నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందిస్తున్న ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది తిరుగులేని నిదర్శనం. జనం మెచ్చే నిజమైన ప్రజా పాలనకు ఇది అసలైన కొలమానం.